సైబర్ నేరాలను నియంత్రించేందుకు తెలంగాణ పోలీసులు నడుం బిగించారు. నేరాలకు పాల్పడుతున్న వారిపై రౌడీ షీట్లు, హిస్టరీ షీట్లు, సస్పెక్ట్ షీట్లు తెరవాలని నిర్ణయించారు. ఈ మేరకు అన్ని పోలీస్ స్టేషన్లకు డీజీపీ నుంచి ఉత్తర్వులు వెళ్లాయి. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. హిమబిందు అయితే సైబర్ నేరాలకు మరియు సోషల్ మీడియాలో దుష్ప్రచారాలకు పాల్పడితే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా అయితే తెలంగాణ డీజీపీ నుంచి మొత్తంగా ఆ రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటటువంటి అన్ని పోలీసు అయితే శాఖలకు మొత్తంగా కూడా సర్క్యులేషన్ కూడా జారీ అయింది. ఎవరైతే సైబర్ నేరాలకు పాల్పడిన వారు సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులు అయితే పెట్టేవారి, నకిలీ వార్తలు కింద పరిచే వారిని ఆ వీడియోలు వ్యాఖ్యలు చేస్తూ ఆ బాధ్యులుగా రాష్ట్రంలోని, దేశంలోని, విదేశాలు ఎక్కడున్న వారి ఆట కట్టిస్తామంటూ కూడా తెలపడం జరిగింది. నేరగాళ్లను పట్టుకునేందుకు మొత్తంగా కూడా అయితే ఈ విధమైన ఒక టెక్నాలజీని ఉపయోగిస్తున్నామంటూ కూడా పేర్కోవడం జరిగింది. అదే మొత్తం టోల్గా చూసుకుంటే ఈ విధంగా ప్రజలు ఏదైనా ఫేక్ ఆన్లైన్ బెదిరింపులు కానీ, ఆర్థిక మోసాలకు కానీ, జూదం బెట్టింగ్ కు సంబంధించి ఏదైతే ఫేక్ వార్తలను కూడా క్రియేట్ చేస్తే దానిపైన ఖచ్చితంగా వ్యవహరిస్తామంటూ కూడా తెలంగాణ పోలీసు శాఖ నుండి మొత్తం త్వరగా కూడా అన్ని పోలీస్ స్టేషన్లకు సర్క్యులేట్ కూడా జారీ చేయడం జరిగింది. ఆ సోషల్ మీడియా సైబర్ నేరగాలకు పాల్పడుతున్న వారిపైన రౌడీ షీట్లతో పాటు హిస్టరీ షీట్లు, అయితే సస్పెక్ట్ షీట్లు కూడా తెలుస్తామంటూ కూడా కఠినంగా వ్యవహరించవలసిన అవసరం కూడా ఉందంటూ కూడా ఆ ఉత్తర్వులు జారాయి. ఈ నేపథ్యంలో మొత్తంగా కూడా ఎవరైనా కూడా జాగ్రత్తగా 1-2 సార్లు ఆలోచించి సోషల్ మీడియాలో ఎలాంటి దుష్ప్రచారాలు చేయకుండా, అదే మతపరమైన వ్యాఖ్యలు కూడా చేయకుండా ఉండాలంటూ కూడా కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారు. కాబట్టి అది 1-2 సార్లు పోస్టులు పెట్టేటప్పుడు కూడా అది నిజం, ఎంతవరకు నిజం అని కూడా ధృవీకరించిన తర్వాతనే ఆ పోస్టులు పెట్టాలంటూ కూడా ఆ పోలీస్ శాఖ నుండి ఒక హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమల్లోకి ఉంటుంది. ఈ రోజు నుండి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కఠిన నిర్ణయాలు కూడా తీసుకుంటామంటూ కూడా డీజీపీ నుంచి ఒక సర్క్యులేషన్ అయితే విడుదలైందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. థ్యాంక్స్.